ఇంత ఉద్యమం చేస్తున్నా కూడా స్పందించకపోవడానికి కారణం ఏమై ఉంటది అంటారు ప్రభుత్వం? అందరికీ నమస్కారం. గౌరవనీయులైన రేవంత్ రెడ్డి సార్ గారికి ఒకటే చెప్తున్నాం, మేమంతా నిరుద్యోగులము, మా డిమాండ్స్ ఏవో మీరు నెరవేర్చండి సార్. ఇప్పుడు మీరు నెరవేర్పోవడానికి రీజన్ ఏంటో మాకైతే తెలియదు. మీరు ఎందుకు అంత మొండిగా ఉంటున్నారో కూడా మాకు తెలియదు. మీరు దిగి వస్తే మా ప్రాబ్లమ్స్ ఏదో మీకు అర్థమవుతుంది. కానీ మీరు ఇంకొకరు చెప్పిన మాటలు విని ఇంకొకరితోటి విని అది చేస్తే అది పరిష్కారం కాదు సార్. మీరు రండి, మీరు వచ్చి మా దగ్గర మాట్లాడండి, మీ ప్రాబ్లమ్స్ ఏంది. మీరు ఓటు కావాలనుకున్నప్పుడు వచ్చారు కదా, సో అలానే ఇప్పుడు కూడా రండి, ఇప్పుడు కూడా మాట్లాడండి. ఏంటి మీ ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అని మీరు అడిగితేనే కదా మేము చెప్తాము. నెక్స్ట్ మీరు డిఎస్సి అని చెప్పారు, మెగా డిఎస్సి అని చెప్పారు. మెగా డిఎస్సి లాస్ట్ టైం 11 కేసీఆర్ సార్ 5,000 రిలీజ్ చేసి దానికి మీరు 6,000 కలిపి 11,000 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చిరు. కానీ అది మెగా డిఎస్సి అయితే కాదు సార్. 25,000 మెగా డిఎస్సి అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ 6,000 తోటి పోస్టులు అని చెప్పారు. అది ఎప్పుడు రావాల్సిన నోటిఫికేషన్ ఇప్పటి వరకు రాలేదు. అండ్ నెక్స్ట్ గురుకుల మోడల్ స్కూల్స్ అన్ని చాలా వేకెన్సీస్ ఉన్నాయి, అవి కూడా మీరు భర్తీ చేయాలి సార్. అన్ని ఒకేసారి భర్తీ చేస్తే ఇప్పుడు మేము ఎస్ఐ వాళ్ళకి చాలా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఎస్ఐ వాళ్ళకి 1-2 పోస్టులు తప్ప ఎక్కువ పోస్టులు ఉండవు. ఎందుకంటే ఎడ్జిటి వాళ్ళకి ప్రమోషన్స్ అయితే ఇచ్చేసి మేము కోర్టుకి వెళ్ళినాం. కోర్టుకి వెళ్ళి మేము చాలా అక్కడ కోర్టుకి కేసు వేసి మేము అడిగినాము. ఇట్లా చెప్తే వాళ్ళు లేదు, ఎడ్జిటి గవర్నమెంట్ చేతిలోనే ఉంటుందని వాళ్ళు చెప్పారు కోర్టు. సో గవర్నమెంట్ చేతిలో ఉన్నప్పుడు మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసినా మీరు అసలు పట్టించుకోలేదు. మీరు ఏ మాట అసలు మీకైతే ఏంటో ఎవరు మాట్లాడుతురో స్టూడెంట్ పోనీలే ఏముంది వాళ్ళు చేసేది అన్నట్టు వాళ్ళు సైలెంట్గా ఉన్నారు సార్. కానీ అలా ఉండకండి, రండి వచ్చి మాట్లాడండి మా దగ్గరికి. అండ్ నెక్స్ట్ మా బయోసైన్స్ వాళ్ళు చాలా లాస్ అవుతున్నాం మేడం. బయోసైన్స్ వాళ్ళకి ఏమో మ్యాథమెటిక్స్ 40 మార్క్స్ 30 మార్క్స్ పెట్టేసిరు మ్యాథమెటిక్స్. మళ్ళీ మా బయోసైన్స్ 30 మార్క్స్లో నుంచి కూడా ఫిజికల్ సైన్స్ మ్యాథమెటిక్సే వస్తుంది. సో అందులో కూడా మీరు సవరించాల్సింది చాలా ఉంది. మీ గవర్నమెంటే కదా మా నిరుద్యోగుల దగ్గరకు వచ్చి ఓటు కావాలి, ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మీ సమస్యలన్నీ మేము తీరుస్తామని చెప్పినారు. కేసీఆర్ సార్ 10 సంవత్సరాల పరిపాలన చేసి ఏ నోటిఫికేషన్ ఇవ్వలేదని కదా మేము మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసింది. కానీ మీ గవర్నమెంట్ ఏం చేసింది, మీరు కూడా అదే చేస్తున్నారు. కనీసం ఆయన వేరే ఏమైనా చేసిరేమో, రైతులకు చేసినారు, అన్ని చేసినారు, ఒక నిరుద్యోగులకి తప్ప. సో ఆ నిరుద్యోగులు చేయలేదని రీజన్ తోటే మేము మీకేసినాం. కానీ మీరేం చేసిరు, మీరు కూడా ఏం చేయలేదు సార్. జస్ట్ ఒక ఫ్రీ బస్ వేయడం తప్ప ఏం చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ అయితే మీరు యాక్షన్ తీసుకోండి, మీరు రండి, మీరు వచ్చి మా దగ్గరికి మాట్లాడండి. లేదో మేము అయితే ఈ మీడియా వాళ్ళ ద్వారా మా న్యూస్ మీకు పంపేలా చేస్తున్నాం. సో మేడం మీరు కూడా రిక్వెస్ట్ మీ ద్వారానే సార్కి రేవంత్ రెడ్డి సార్కి పంపజేయండి, ఆయనకు తెలియజేయండి మా సమస్యలు ఏంటో. ఆయన నెక్స్ట్ యాక్షన్ అయితే మా నిరుద్యోగుల పట్లనే తీసుకోవాలి మేడం. ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇప్పట్లో వచ్చేలా అయితే లేదు. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేదు ఇప్పటివరకు. అసలు ఏం లేదు, ఆయన ఏం చేస్తుండో కూడా తెలియదు. ఏమన్నా అంటే చాలా బడ్జెట్ లేదు, నాకు చాలా ఉన్నాయి, అప్పు ముట్టట్లేదు, అది ఇది అని ఒక సీఎం మాట్లాడాల్సిన మాటలేనా? సీఎం ఇలానే మాట్లాడతారా? మీకు సీఎంకి ఉండాల్సిన క్వాలిటీస్ మీలో లేనే లేవు. ఒక సీఎం ఎంత పొజిషన్లో, ఒక కుటుంబంలో పెద్ద ఒక తండ్రి పొజిషన్లో ఉన్నారు మీరు. తండ్రి పిల్లలకి ఇలాంటి నేను మీకు పెట్టలేను, మీకు ఏం చేయలేను అని ఒక ఫాదర్ అంటారా? అనలేరు. కానీ మీరు అంటున్నారు. మీరు అలా అంటే మాకు అవసరం ఏముంది సీఎంది? మీరు దిగిపోండి, ఎవరు చేస్తారో వాళ్ళే వస్తారు. మీరే ఉంటారు, విద్యాశాఖ మంత్రి మీరే పెట్టుకుంటారు, అన్ని శాఖ మంత్రులు మీరే పెట్టుకుంటారు. వేరే వాళ్ళు అవసరం లేదు, వేరే వాళ్ళు ఉంటే అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అంటే మీరేం చేయడం లేదు కదా. వేరే వాళ్ళు ఏం చేయలేనప్పుడు మీరేం చేస్తున్నారు అది చెప్పించండి. మరి ఇప్పుడు ఎగ్జామ్స్ రాసేది మా నిరుద్యోగులే, మంత్రులు ఎమ్మెల్యేలు కాదు కదా. ఇప్పుడు మా నిరుద్యోగులు ఎగ్జామ్స్ రాసినప్పుడు మా దగ్గరికి వచ్చి అడగాలి. మీరేంది వేరే వాళ్ళని అడగడము? మీరు ఆపోజిషన్ మీరు కొట్లాడుకోవడం ఏంటిది? మేము ఏ పార్టీలో ఏం ఆపోజిషన్ పార్టీలో ఉండి మేమేం ఫైట్ చేయట్లేదు. మాదేదో లైఫ్ కోసం మేము ఎలా సర్వైవ్ అవుతున్నాం, ఎలా స్ట్రగుల్ అవుతున్నామో మా సమస్యల్ని మీకు తెలియజేస్తున్నాం అంతే. మీరు రండి, వచ్చి మాట్లాడండి. నెక్స్ట్ డిఎస్సి అయినా గురుకుల అయినా మోడల్ స్కూల్స్ అయినా నోటిఫికేషన్ విడుదల చేయండి. అండ్ నెక్స్ట్
మీరు ఫస్ట్ చేయాల్సిందైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి. అండ్ ఇది బై సైన్స్ 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేయండి సార్. ఎందుకంటే మేము మీ దగ్గరికి కూడా వచ్చాము. మా ఎస్ఏ వాళ్ళకి చాలా అంటే చాలా నష్టం జరుగుతుంది. 1-2 ప్రతి డిస్టిక్కి 1-2 పోస్టులు తప్ప అసలు పోస్టులే ఉండట్లేవు. మాకు 1-2 పోస్టులకి ఇంత వేల మంది ఎలా రాస్తారు? ఎవరికి అని ఉద్యోగం వస్తుంది? ఏ హోప్ తోటి రాయాలి? ఎలా చదవాలి అన్న మాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. ఇన్ని పోస్టులు ఉన్నాయి, మాకు ఒక 10 పోస్టులు 15 పోస్టులు ఉన్నా మాకు వస్తుంది లేదా? మేము 100 పోస్టులు అయితే ఎక్స్పెక్ట్ చేయడం లేదు కదా ఏజీటీ వాళ్ళలాగా. జస్ట్ ఒక 20-30 పోస్టులైనా ఉండాలి కదా. ఇప్పుడు ఆంధ్రాలో మన పక్క స్టేట్లోనే చూసుకోండి, అన్ని ఎస్ఏ వాళ్ళకి అంత ఉంది. మరి ఇక్కడ కనీసం ఒక 50% డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయినా ఉండాలి కదా ఎస్ఏ వాళ్ళకి. అది కూడా చేయడం లేదు. అసలు ఏ సమస్య వినడం లేదు, ఏది కూడా తీర్చడం లేదు. మరి మీరు ఎందుకు సీఎంగా ఉన్నట్టు? మీరు దేనికి సీఎంగా ఉన్నట్టు? ఏ సమస్యల్ని పరిష్కరించడానికి మీరు సీఎం పోస్ట్లో ఉన్నారు? అది చెప్పండి సార్. ప్రజల దగ్గర పరిపాలన అన్నారు కదా, ప్రజల దగ్గరికే రండి. ప్రజల దగ్గరికి రండి లేదా స్టూడెంట్ దగ్గరికి రండి, మా దగ్గరికి రండి, అడగండి, మా ప్రాబ్లమ్స్ ఏందో తెలుసుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్లో మాకు కావాల్సిన డిమాండ్స్ ఏవో అవి తీర్చండి. తీర్చిన తర్వాతనే మీరు సీఎం పదవిలో కొనసాగుతారు. ఒకవేళ మీరు అది తీర్చకపోతే మాత్రం అది నేపాల్లో జరిగిన పరిస్థితి అయితే మన తెలంగాణలో జరిగే ఛాన్స్ అయితే చాలా ఉంది. ఎందుకంటే మీరు ఇలానే మొండిగా కూర్చుంటే మాత్రం మేమైతే ఊరుకునేది లేదు. మేము కట్టే నోటిఫికేషన్ డబ్బులతోటే మీరు ఏమో మీ కోసం యూజ్ చేసుకుంటున్నారు. నేపాల్లో జరిగినట్టే సేమ్ కరప్షన్ మన తెలంగాణలో కూడా జరుగుతుంది. కానీ ఎవరైతే మాట్లాడడం లేదు. ఇప్పుడు స్టూడెంట్ మాట్లాడుతుంటే వాళ్ళకి కేసు పెట్టడము, వాళ్ళ మీదకి పోలీసులు అటెండ్ చేసుకోవడం, ఇది కరెక్ట్ కాదు కదా. మీరు ఓటప్పుడు అయితే అడగలేదు కదా, అలా చేయలేదు కదా. అప్పుడు ఎంత ప్రేమగా వచ్చి అడిగిరో ఇప్పుడు కూడా అలానే అడగండి సార్. మీకు రైట్స్ ఉన్నాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండాల్సిన అర్హతలన్నీ మీలో అయితే మాకు కనిపించడం లేదు. ఒకవేళ మీరు లేదు నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగాలి అనుకుంటున్నానంటే మీరు రండి. లేకపోతే మాత్రం మేము చాలా సీరియస్గా అయితే యాక్షన్ తీసుకుంటాము. మేమంతా కలిసి నెక్స్ట్ ఇంకా పెద్ద ధర్నా చేసే అవకాశం కూడా ఉంది. సో మీరైతే రిక్వెస్ట్ చేసుకుంటాను సార్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని. తర్వాత మీ ఇష్టం. ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారి కింద 5 శాఖలు ఉన్నాయి ఆయన ముఖ్యమంత్రితో పాటు. ఫస్ట్ ఆయనకు 4 ఉద్యోగాలు ఊడిపోతే వీళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఆయన 1992లో BA ఏవి కాలేజీ నుండి చేసిండు. ఈయనకు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఈయన కాడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లను ఈయనను కోఆర్డినేట్ చేయడానికి ఈయనకు ఉన్నటువంటి జ్ఞానం ఏంది, నాలెడ్జ్ ఏంది? అసలు మంత్రిగానైనా ముఖ్యమంత్రి అయ్యి ఇవాళ 5 మంత్రిత్వ శాఖలను ఈయన నడుపుతుంటే ఆగమాగమైంది. ఈయన దగ్గర ఉన్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిత్వ శాఖలో ఈయనకి ఏ తెలివి ఉంది? ఇవాళ మున్సిపాలిటీ మొత్తం కూడా మురికి నీళ్ళతోటి హైదరాబాద్లో ఈయన మాస్టర్ ప్లాను ఈయన ఉన్నటువంటి బ్లూ ప్రింట్లు చేయకపోవడం వల్లనే ఇట్టు ఆగమైంది. ఈయన దగ్గర GID ఉంది. GID వల్ల ఈరోజు G/29 వచ్చింది. ఆయన కాడ ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలనే ఆగం పట్టించిండు. తర్వాత ఈయన దగ్గర ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ చూస్తూనే ఉన్నాం. ఎవరు ఏం మాట్లాడినా వాళ్ళ మీద నిర్బంధాలు, సోషల్ మీడియా వాళ్ళ మీద కూడా నిర్బంధాలు ఎట్టబెట్టిండో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈయన దగ్గర ఉన్నది. ఈయన దగ్గర ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఈయన ఎన్ని రివ్యూస్ చేసిండు, ఇప్పటి వరకు చేసినటువంటి రివ్యూస్ ఏంది, ఇప్పటి వరకు ఈయన ఎడ్యుకేషన్ను ప్రక్షాళన చేయడానికి ఈయన తీసుకున్నటువంటి చర్యలేంది, SC ST BC మైనార్టీలకు అందరికీ ఫీజు రీఎంబర్స్మెంట్ అని చెప్పి ఇప్పటి వరకు ఇంజనీరింగ్ అయిపోయి 3 సంవత్సరాలు అవుతున్న ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదు. స్కూళ్ళల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంది? ఇక్కడనే ఉండి మాట్లాడినటువంటి స్టేట్మెంటు 23,000 స్కూళ్ళు ఉన్నాయి తెలంగాణలో. 23,000 స్కూళ్ళల్లో ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క టీచర్ని వేసిన 23,000 తోటి మెగా డిఎస్సి వస్తుందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మెగా డిఎస్సి ఎక్కడ పోయింది? గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000 ఉద్యోగాలకు 5,000 ఉద్యోగాలను కలిపి 11,000 తోటి మెగా డిఎస్సి అన్నవు. ఈ మెగా డిఎస్సి అనేటటువంటిది కాదు. ఇది ఒక్కటే కాదు, స్కూళ్ళల్లో ఈరోజు వీళ్ళు టీచర్లుగా వెళ్ళిపోయినా కానీ ఒక్క ఏకోపాధ్యాయ పాఠశాలలు బోలెడన్ని ఉన్నాయి. వాళ్ళే బల్లా తుడుచుకోవాలి, వాళ్ళే టీచర్లను అన్ని చేసుకోవాలి, పిల్లల్ని తెచ్చుకోవాలి, అన్ని తెచ్చుకోవాలి, వాళ్ళే రికార్డు మెయింటైన్ చేయాలి, Mఈఓ ఆఫీస్ కాడికి వీళ్ళే ఉరకాలి. ఇప్పుడు వాళ్ళని ఇన్స్పెక్షన్కి వచ్చిరనుకో మళ్ళీ సస్పెండ్. ప్రతి స్కూల్లో టీచర్స్ని అందరిని నింపుతూ ప్రతి స్కూల్ నందు కూడా
ఒక జూనియర్ అసిస్టెంట్ని వేయాలి, ఆఫీస్ వర్క్ వాళ్ళే చేసేటట్టు ఉండాలి. ఈరోజు నువ్వు ప్రతి నియోజకవర్గానికి 200 కోట్లతోటి ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను పెడతానని చెప్పేసి ఈ ఉన్న స్కూళ్ళను అన్నిటిని నాశనం చేస్తున్నావు. ఒక్క మండలానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక్కటి వస్తే మండలంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది, ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళు ఎన్ని, ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులను ఆజమాయిషి చేయడానికి నువ్వు తీసుకొచ్చినటువంటి చట్టం ఏంది, వీళ్ళందరూ మళ్ళీ మీకు అందిస్తున్నటువంటి మూటలేంది, శ్రీ చైతన్య నారాయణ కానించి మీకు ఎన్ని మూటలు అందుతున్నాయి, ఆ మూటలు అందడంతో కదా ఈరోజు నువ్వు గవర్నమెంట్ విద్యా వ్యవస్థను ఒకవైపు నాశనం చేస్తూనే నేను యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ను చేస్తున్నాను అని చెప్తున్నావు.